అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తా జిల్లాకు అనువైన ఖరీఫ్ వరి రకాలు, పూత దశలోని మల్లె తోటల్లో ప్రస్తుత యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తొలకరి సమీపించింది. వరి రైతులు నారుమళ్లు పోసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఏ రకాలు సాగు చేయాలి, ఏ రకాలకు మార్కెట్ ఉంటుంది అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరిలో అధిక దిగుబడి మనం చేపట్టే సాగు విధానం, యాజమాన్యం, రకాల ఎంపికపైన ఆధారపడి ఉంటుంది. వరిలో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. సాగుకు సమాయత్తమయ్యే రైతులు ముందుగా తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను, మార్కెట్ గిరాకీని, చీడపీడలు, ముంపు తట్టుకునే గుణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన ఖరీఫ్ వరి రకాలేవో వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్. మన ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైనటువంటి వరి రకాలు, వాటి గుణగణాలు, వాటి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మన వరిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి 3 రకాల కాల పరిమితుల్లో రకాలు తయారు చేయడం జరిగింది. అవి దీర్ఘకాలిక రకాలు, అంటే 150 రోజుల కాల పరిమితి అంతకు మించి ఉన్న రకాలు. అలానే మధ్యకాలిక రకాలు, అంటే 135 నుంచి 140 రోజులు కాల పరిమితి గలవి. అలాగే స్వల్పకాలిక రకాలు, అంటే 125 రోజుల కాల పరిమితి కలిగిన రకాలు ఉంటాయి. మనకి దీర్ఘకాలిక రకాల్లో స్వర్ణ, సాంబ మసూరి, ఆర్జల్ 2537 ఈ 3 రకాలు విడుదలై 30 సంవత్సరాలు అయింది. బాగా ప్రాచుర్యంలో ఉన్న రకాలు, రైతులకి బాగా తెలిసిన రకాలు. అయితే స్వర్ణ గురించి తెలుసుకుంటే 145 నుంచి 150 రోజుల కాల పరిమితి కలిగినటువంటి ఎర్రగింజ రకం ప్రతి వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా ఉంటుంది. అయితే ఇది విడుదలై చాలా రోజులు అవటం, పడిపోవడం అనే ఒక లక్షణం వల్ల దీన్ని ఎంచుకునేటప్పుడు రైతులు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ స్వర్ణ ఎర్రగింజ రకానికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రస్తుతం MTU 1064 అంటే అమర అనే రకాన్ని అదే కాల పరిమితిలో తయారు చేయడం జరిగింది. ఈ తర్వాత MTU 1318 అనే రకాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఈ 2 రకాలు 150 రోజుల కాల పరిమితి కలిగి చేను పడిపోకుండా ఉంటాయి. ముఖ్యంగా 1064 అనే రకం ముంపు ప్రాంతాలకు కూడా అనువైన రకం, మిషన్ కటింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది. 1318 అనే రకం స్వర్ణ కంటే 5 నుంచి 10 రోజులు ఆలస్యంగా కోతకొస్తుంది. చేను పొట్టిగా ఉంటుంది, పడిపోదు. దిగుబడి సామర్థ్యం ఖరీఫ్లో 30 బస్తాల కంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. అయితే ఈ రకాన్ని సాగు చేసుకునేటప్పుడు రైతులు తొందరగా సోయింగ్, అంటే జూన్లో కనుక వేసుకున్నట్టయితే డిసెంబర్ మొదటి వారంలో కోతకొచ్చి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇది మిషన్ కటింగ్కి, కంబైన్ హార్వెస్టర్లతో కటింగ్ కూడా చాలా అనువైన రకం. ఇంకా పోతే BPT 5204 సాంబ మసూరి అనే రకం. ఈ సాంబ మసూరి రకం నాణ్యత కోసం చాలామంది రైతులు సాగు చేస్తుంటారు. అయితే 145 రోజుల నుంచి 150 కాల పరిమితి కలిగిన ఈ రకం ప్రస్తుతం ఉన్న దోమ,
తెగుళ్ళు పురుగులను తట్టుకోదు. దీనివల్ల దిగుబడి ఆశించినంత రైతులు పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ బీపీటీ 5204కి ప్రత్యామ్నాయంగా అయితే దీర్ఘకాలిక రకాల్లో చూసుకున్నట్టయితే MTU 1262 అంటే మార్టేరు నుంచి వచ్చిన మసూరి అనే రకం. ఇది 155 రోజుల కాల పరిమితి కలిగి సన్నగింజ రకం. చేను పొడుగు ఉంటుంది, దిగుబడి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. 30 బస్తాలు దిగుబడి ఇచ్చేటువంటి సన్నగింజ రకం. వీటితో పాటు బాపట్ల నుంచి విడుదలైనటువంటి భవతి అనే బీపీటీ 2782 అనే రకం, అలాగే బీపీటీ 2846 అనే రకాలు కూడా సాంబ మసూరు గింజను పోలి ఉండి అదే పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు. అలాగే RGL 2537 అనే రకం శ్రీకాకుళం సన్నాలు అంటారు. ఇది ముదరనారు నాటుకోవడానికి అనువైన రకం. గింజ నాణ్యత కలిగి తినడానికి కూడా బాగుంటుంది. కోత దశలో వచ్చేటటువంటి ముంపును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అయితే ఈ RGL 2537కి ప్రత్యామ్నాయంగా MTU 1061 అంటే ఇంద్ర అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు MTU 1061 మన ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా ఏరియాలో ప్రాచుర్యం పొంది అధికంగా సాగు చేస్తున్నటువంటి రకం. ఇది 150 రోజుల కాలపరిమితి కలిగి చేను పడిపోదు, మంచి గింజ నాణ్యత, మిల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండి సాధారణంగా వచ్చేటువంటి దోమ, అగ్గి తెగులు ఇలాంటి చిన్న ఫీల్డ్ టాలరెన్స్ అన్నిటికీ కూడా తట్టుకొని అధిక దిగుబడిని 30 బస్తాల కంటే మించి దిగుబడి ఇచ్చేటువంటి రకం. ఇది చౌడు ప్రాంతాల్లో కూడా అనువైన రకం. ముంపులో కూడా కొంతవరకు ఇది తట్టుకుంటుంది కాబట్టి చాలా మంచిది. వీటితో పాటు మధ్యస్థ కాలపరిమితి రకాలకు వచ్చేసరికి ఒకప్పుడు మనకి MTU 1001, సోనా మసూరి బీపీటీ 3291 అనే 2 రకాలు ఉండేవి. వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా కొన్ని కొత్త రకాలు తయారు చేయడం జరిగింది. అందులో మొదటిది MTU 1121 శ్రీధృతి అంటారు. ఇది 135 నుంచి 140 కాలపరిమితి కలిగి దృఢమైన కాండం కలిగినటువంటి చేను పడిపోదు, 30 బస్తాలు దిగుబడి వచ్చేటువంటి మధ్యస్థ సన్నగింజ రకం. ఇది BLB వచ్చినప్పుడు నత్రజని యాజమాన్యం అనేది కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఈ రకం సాగు చేసినప్పుడు. కానీ మిగతా వచ్చే దోమ, అగ్గి తెగులు వీటన్నిటినీ సమర్థంగా తట్టుకున్నటువంటి రకం. వీటితో పాటు MTU 1224 మార్టేర్ సాంబా అంటారు. ఇది సాంబా మసూరి గింజను పోలినటువంటి 135 నుంచి 140 రోజుల కాలపరిమితి గల రకం. చేను కురసగా ఉంటుంది, పడిపోదు. ఇది కూడా దోమని, అగ్గి తెగులను కొంతవరకు సమర్థంగా తట్టుకుంటుంది. తర్వాత కొత్తగా విడుదలైనటువంటి MTU 1310 అనే రకం, MTU 1321, NLR 4001 ఈ 3 రకాలు కనుక ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన రకాలు. MTU 1310 అనే రకం 140 రోజుల కాలపరిమితి కలిగి మధ్యస్థ సన్నగింజ రకాలు అధిక దిగుబడిని ఇస్తున్నాయి. ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి మధ్యస్థ కాలపరిమితి రకాల్లో కంటే అధిక దిగుబడిని ఇచ్చినటువంటి రకం. 1321 కూడా మధ్యస్థ సన్నగింజ కలిగినటువంటి 135 నుంచి 140 కాలపరిమితి కలిగిన మరొక రకం. వీటితో పాటు నెల్లూరు సిరి అంటే NLR 4001 అనే గింజ. ఇది కూడా సాంబ మసూరి గింజను పోలినటువంటి పొట్టి చేను రకం. ఇది కూడా దిగుబడి 30 బస్తాలు దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకం. వీటితో పాటు బాపట్లకు సంబంధించిన బీపీటీ 2411 సస్య అనే రకం. ఇది మధ్యస్థ సన్నగింజ కలిగిన రకం. ఇది కూడా 140 రోజుల కాలపరిమితి కలిగిన రకం. అలాగే మన ఎర్లీ డ్యూరేషన్ అంటే స్వల్పకాలిక రకాల దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇంతకుముందు MTU 1010 అనే రకం, కాటన్ దొరసన్నాలు అనే రకం ఎక్కువ విస్తీర్ణంలో ఉండేది. అది చేను పడిపోవడం, గింజ రాలిక వీటి వల్ల దానికంటే మంచి రకాలైనటువంటి ఈ మధ్యకాలంలో MTU 1156 తరంగిణి అనే రకం, MTU 1153 చంద్ర అనే రకం. ఈ 2 రకాలు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. ఒకే తల్లిదండ్రులు తయారు చేసినటువంటి రకాలు. 120 రోజుల్లో 30 బస్తాలు నికర దిగుబడి ఇచ్చేటువంటి బోల్డ్ గ్రెయిన్స్ అంటారు, ముతక ధాన్యంకి సంబంధించినటువంటి రకాలు. వీటితో పాటు MTU 1010 ప్రత్యామ్నాయంగా గత 2 సంవత్సరాల్లో 2 మార్టేర్ నుంచి 2 రకాలు విడుదల చేయడం జరిగింది. అందులో MTU 1273, 1293 ఈ 2 రకాలు. ఈ 2 రకాలు కూడా 1010 కంటే అధిక దిగుబడిని ఇస్తున్నాయి. ఈ 1293 అనే రకము చౌడును కూడా తట్టుకుంటుంది. ఇవన్నీ ఈ 3 కాలపరిమితి రకాలతో పాటు మన దగ్గర చాలా భిన్నంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి, ఏరియాలు కూడా ఉన్నాయి. ముదరనారు నాటుకునే పరిస్థితుల్లో అయితే RGL 2537 రకం వాడండి. దాంతోపాటు స్వర్ణ MTU 1262 రకం కూడా ఈ నారుని కొంతవరకు ముదరనారు తట్టుకుంటుంది. అలాగే మనము ముంపు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే MTU 1061, MTU 1064, PLA
1100 బాడా మసూరి అంటారు. ఈ 3 రకాలు ముప్పు ప్రాంతాల్లోని. చౌడు ప్రాంతాలు అయినట్టయితే 1000 MTU 1061, MCM అంటే మచిలీపట్నం నుంచి రిలీజ్ చేసినటువంటి MCM 100, MCM 103 రకాలని చౌడు ప్రాంతాల్లో రైతులు సిఫార్సు చేసిన దానికి వాడుకోవచ్చు. కాబట్టి ఏదైనా వెరైటీ సాగు చేస్తున్నప్పుడు ఆ రకంలో ముఖ్యంగా చేను పడిపోకూడదు, దోమని అగ్గి తెగుల్ని సమర్థంగా తట్టుకునేటువంటి రకమైనట్టయితే దాన్ని మనం ఎంచుకొని మన వాతావరణానికి మన నీటి సదుపాయానికి అనుగుణంగా సాగు చేసుకుంటే మనం నికరంగా 30 బస్తాల దిగుబడిని ఆశించిన విధంగా సాధించవచ్చు. పూల పంటలు రైతుకు మంచి ఆదాయ వనరులు. పూల పంటల్లో మల్లె వేసవి పంటనిస్తుంది. బహువార్షిక పంట అయిన మల్లెను ఇరు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్లో కొమ్మ కత్తిరింపులు చేస్తే జనవరి, ఫిబ్రవరి మాసం నుంచి మొదలుపెట్టి 4-5 మాసాల పాటు పూల దిగుబడిని అందిస్తాయి. కత్తిరింపు చేసిన సమయాన్ని బట్టి పూతకాలం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం తోటలు చాలా చోట్ల ఇంకా పూత దశలో ఉన్నాయి. ఈ తోటల్లో మంచి పూల దిగుబడికి చేపట్టాల్సిన యాజమాన్యపు మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జ్యోతి నుంచి తెలుసుకుందాం. మల్లెపూలు మనకి అధిక దిగుబడి రావాలంటే కొన్ని మనము టిప్స్ ఫాలో అయినట్లయితే మనకి దిగుబడులను కూడా మనము సులభంగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా మనకి పూత దశ వేసవిలో వచ్చే గుండు మల్లెలు అయితే మనకి జనవరి నుంచి మొగ్గ తొడగడం స్టార్ట్ అవుతుంది. అయితే మనము డిసెంబర్ నెల అంతా కూడా అంటే నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ చివరి వారం ఒక నెల వరకు కూడా ప్రూనింగ్ ట్రైనింగ్ అనేది మల్లెపూలలో కంపల్సరీగా మనం చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త ఇగుర్లు వస్తాయి కాబట్టి కొత్త ఇగుర్ల మీద పూ మొగ్గ తొడగడం అనేది జరుగుతుంది. డిసెంబర్ నెలాఖరు వరకు వాడు పెట్టిన తర్వాత జనవరిలో కొత్త ఇగుర్లు రావడం జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి మనకి పూ మొగ్గలు తొడగడం జరుగుతుంది. జనవరిలో మనము ఒక్కసారి అంటే మంచిగా చెట్టుకు కావాల్సినంత నీటి యాజమాన్యాన్ని సూక్ష్మ బిందు సేద్యం ద్వారా కానీ కాలువల కానీ గట్ల ద్వారా కానీ మనం నీటిని అందిస్తూ నీటిలో కరిగే ఎరువుల్ని మనము ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువుల్ని అందించినట్లయితే ముఖ్యంగా పొటాష్ ఎరువులు అంటే ఈ పొటాష్ ఎరువులు ఏంటంటే ముఖ్యంగా పూత దశకి మొగ్గలు ఎక్కువ రావడము, మొగ్గ సైజు పెరగడము ఇవన్నీ కూడా మనకి పొటాష్ ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. పైపాటిగా మనము ఒక 10 గ్రాముల యూరియా 1 లీటర్ నీటి కలిపి పూ మొగ్గలు వచ్చిన తర్వాత కూడా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మనము యూరియాని కూడా పైపాటిగా స్ప్రేయింగ్ ఇచ్చినట్లయితే దాదాపు మనకి మొగ్గ బాగా సైజు రావడము అలాంటిది జరుగుతుంది. లేదు అంటే పాలిఫీడ్ 319 కూడా మనము 5 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి పైపాటిగా మనము ఈ మొగ్గల పైన పిచికారీ చేసినట్లయితే మొగ్గ సైజు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పూలు కూడా రావడం అనేది జరుగుతుంది. వాతావరణంలో హెచ్చు తగ్గుల వల్ల కూడా మొగ్గలు రాలిపోవడం అనేది పూత రాలుడు అనేది కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి మొగ్గ ఫామ్ అయినా విచ్చుకోకుండా ఈ తెగుళ్ళ పురుగుల వల్ల కూడా మొగ్గ దశలోనే రాలిపోవడం జరుగుతుంది. రకరకాల కారణాల వల్ల కూడా మనకి పూత రాలుడు పూల నాణ్యత అనేది తగ్గిపోవడం అనేది ఇలాంటి సమస్యలు రైతులు ఎక్కువగా పూత దశలో ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం పొలంలో గమనించుకుంటూ పర్యవేక్షిస్తూ ఒక్కసారి పూ మొగ్గ దశ వచ్చిన తర్వాత చెట్లు వాడుపట్టకుండా వాటికి సరైన స్ప్రేయింగ్లు ఇచ్చుకుంటూ ముఖ్యంగా ఈ పొటాష్ ఎరువులు అందించడం వల్ల కూడా పూ మొగ్గలు బాగా వస్తాయి. అయితే కత్తిరింపులు జరిగిన తర్వాత కూడా జిబ్బర్లిక్ యాసిడ్ అనే ద్రావణాన్ని 100 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి వాటిని కూడా మనం స్ప్రే చేయడం వల్ల పూల మొగ్గల సంఖ్య పెరగడము, పూల నాణ్యత కూడా మంచిగా రావడం అనేది మనకి మల్లెపూలలో జరుగుతుంది. ఎక్కువగా మొగ్గ దశలో మనకి మిడ్జ్ అనేది ఒకటి వస్తుంది. రేకులు వైలెట్గా అయిపోవడం కానీ ఊద రంగులో ఇట్లా రావడం కానీ తర్వాత కొన్ని పింక్ కలర్లో రావడం కానీ అలాంటి మొగ్గల్ని మనము తీసి చూసినట్లయితే లోపల పింక్ కలర్ చిన్న లార్వా లాంటివి కూడా కనిపించడం ఇవన్నీ కూడా ఇలాంటి పురుగుల వల్ల ఈ మొగ్గలకి నాణ్యత కోల్పోయి పువ్వు ఆకారాన్ని కోల్పోయి కూడా దిగుబడులు అనేవి కూడా నష్టపోవడం అనేది జరుగుతుంది. అలాంటి టైంలో వీటిని అరికట్టడానికి అబామిక్టిన్ 0.3 మిల్లీగ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేయడం వల్ల కూడా ఇలాంటి పురుగులను మనము అరికట్టుకోవచ్చు.
అదే పెద్ద పెద్ద లార్వాలు కూడా ఒక్కొక్కసారి మనకు చెట్ల మీద కనిపించినప్పుడు కూడా వాటికి ట్రేసర్ కూడా 1 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా ఇగుర్లు వచ్చే టైంలో రసం పీల్చే పురుగుల ఉధృతి అక్కడక్కడ కనపడినప్పుడు కూడా ఎక్కువగా రసాయనాలు వాడకుండా వేప కషాయాలతో 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో మనం స్ప్రేయింగ్ చేయించుకున్నట్లయితే పురుగుల బాధ నుంచి కూడా మనం పంటల్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనకి వర్షాకాలంలో కానీ వర్షాల వల్ల కానీ ఎక్కువగా విల్ట్ అనేది వస్తుంది. వేరు దశలో శిలీంధ్రాలు వేర్లని ఆక్రమించుకోవడం వలన మనకి విల్ట్ అనే రోగం కూడా జరుగుతుంది. కాబట్టి మనము మొక్కలు నాటే ముందే గుంతల్లో ట్రైకోడర్మా విరిడి అనే జీవన శిలీంధ్రాన్ని మనం 1 kg ట్రైకోడర్మా మిశ్రమాన్ని 100 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వేప చెక్క, ఈ మూడింటిని మనం బాగా కుళ్ళబెట్టి ఆ యొక్క చెట్టు వయసుని బట్టి 1 నుంచి 2-3 కిలోల వరకు కూడా మనం చెట్టు పాదుల్లో పోసి నీరు పెట్టినట్లయితే ఈ విల్ట్ బారిన పడకుండా మొక్కల్ని ఎప్పటికప్పుడుగా మనము కాపాడుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు వాటి చిన్నపాటి యాజమాన్య పద్ధతులని పాటించినట్లయితే అధిక దిగుబడులని సకాలంలో మంచి నాణ్యత గల పూలని మార్కెట్లో మంచి రాబడి రావడం అనేది జరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో విత్తన పంపిణీ మొదలైంది. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వేరుశెనగ మినహా మిగిలిన అన్ని విత్తనాలు రైతుల నుంచి నేరుగా సేకరించి ఏపీ సీడ్స్ గోదాముల్లోనే ప్రాసెసింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత 2 ఏళ్లుగా సాధారణ సాగు కంటే 40% మేర కంది విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దీనికి తగినట్లుగా కొత్త వంగడాలను రైతులకిస్తున్నారు. చిరుధాన్య పంటలతో పాటు కందులను రైతులకు ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మినీ కిట్స్ పెద్ద ఎత్తున జిల్లాకొచ్చాయి. ప్రతి మినీ కిట్ తో పాటు ఆయా పంటను సాగు చేసే విధానంపై కరపత్రం, విత్తన శుద్ధికి 40 గ్రాముల రైజోబియం కల్చర్ ప్యాకెట్ ను కిట్ లోపల పెట్టి రైతులకిస్తున్నారు. ఈసారి నాణ్యమైన విత్తనం రైతులకిస్తున్నామంటున్న ఏపీ సీడ్స్ ఉమ్మడి అనంతపురం జిల్లా మేనేజర్ సుబ్బరాయుడుతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విత్తన పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీడ్స్ ఈసారి రైతులకు ఇస్తున్న విత్తనాలు ఏంటి, ఏ విత్తనాల మీద ఎంత రాయితీలు ఇస్తున్నారన్న విషయాలు అడిగి ఏపీ సీడ్స్ డిఎం సుబ్బరాయుడు గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఏపీ సీడ్స్ ద్వారా ఈసారి ఏ విత్తనాలు ఇస్తున్నారు? అంటే గతంలో ఉన్న ప్రైవేటు విధానానికి స్వస్తి పలికి ఈసారి పూర్తి స్థాయిలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థనే రైతులకు రాయితీ విత్తనాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తూ ఉందని చెప్తున్నారు. అసలు ఈసారి ఏ విత్తనాలు ఇస్తున్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లాకు మేజర్గా వచ్చేసి వేరుశనగ విత్తనము మరియు కందులు మేజర్ క్రాప్స్. లాస్ట్ టైం వరకు వచ్చేసి మనం K6 అనే రకము ఇచ్చాము. ఆ K6 రకము కొంచెము మనకు కల్తీలు వస్తున్నాయి, అంటే 20 సంవత్సరాలు పైబడి దానివల్ల ప్యూరిటీ రావట్లేదు. దానివల్ల ఇప్పుడు తిరుపతి నుంచి 1694 అనే విశిష్ట అనే బ్రీడర్ సీడ్ తెప్పించాము. ఒక 500 క్వింటాల వరకు తెప్పించాం మేము. అది వచ్చేసి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు దానికి కొద్దిగా 50% సబ్సిడీ కింద రాయితీ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు వచ్చేసి 1,13,000 క్వింటాలు వేరుశనగ ఇచ్చారు. 800 ఆర్బీకేలు ఉన్నాయండి. 800 ఆర్బీకేల్లో 73,000 క్వింటాలు పొజిషన్ చేశాము. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం రాయితీ కింద 59,000 కందుల కిట్లు ఇచ్చారు మన జిల్లాకు. 1,500 వచ్చేసి బ్లాక్ గ్రామ్ VBN 8 కిట్లు, కొర్ర 150 కిట్లు. లాస్ట్ 5 years తో కంపేర్ చేస్తే రైతులను బాగా ఎంకరేజ్ చేయడానికి కిట్ల రూపంలో, అంటే మనకు ఆ కిట్లు వచ్చేసి 100% సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరము బయట కస్టమ్ ప్రాసెసింగ్ చేయించి చేసేవాళ్ళు ఈసారి ఎలా చేస్తున్నారు? ఫస్ట్ టైం అండి అనంతపురం జిల్లాలో మనం మిషనరీ చేసేసుకొని, మిషనరీ ఎందుకంటే బయట చేయడం వల్ల అంటే ప్రైవేట్ ట్రేడర్స్ క్వాలిటీలు కొద్దిగా తేడాలు వస్తున్నాయి. అందుకొరకు మన పర్యవేక్షణలో మన గోడౌన్లో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మిషనరీ కూడా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం ఈ సంవత్సరం వచ్చేసి ప్యాడీ చేస్తున్నాము, ప్లస్ కందులు చేస్తున్నాము, కొర్రలు చేస్తున్నాము, రాగులు చేస్తున్నాము. బయట నుంచి తీసుకొచ్చినప్పుడు కొంచెం కంప్లైంట్లు వచ్చాయి. ఆ కంప్లైంట్లను అధిగమించడానికి మనం సొంతంగా ఇక్కడ మన ఆఫీస్లోనే ఫస్ట్ టైం మిషనరీ ఏర్పాటు చేసుకొని ఇక్కడనే మా పర్యవేక్షణలోనే ప్యాకింగ్ చేసి రైతు భరోసా కేంద్రాలకు సప్లై చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు బ్రీడర్ సీడ్ వచ్చింది కాబట్టి 500 క్వింటాలు దాన్ని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకొని ఇక్కడే మాకు 3 మిషన్లు కూడా ఉన్నాయి. ఆ 3 మిషన్లతో మేము ఇక్కడే నెక్స్ట్ టైం ప్రాసెసింగ్ చేస్తాం. రైతుల నుంచి ప్రధానంగా ఈసారి ఖరీఫ్లో ఏ పంటల విత్తనాలకు బాగా డిమాండ్ ఉంది? వేరుశెనగ, కందులు మేజర్గా డిమాండ్ ఉంది. అది కాకుండా
కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మిల్లెట్స్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మినీ కిట్స్ సబ్సిడీ కింద ఇస్తున్నాయి. రాగులు, కొర్రలు అనంతపురం జిల్లా కాకుండా మొత్తము రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా 500 క్వింటాల అంటే కనీసం అంటే 20,000 కిట్లు రాగులు, కొర్రలు అంటే ఉచితంగా ఇస్తున్నాయి. ఎందుకంటే మిల్లెట్స్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇప్పుడు ఇస్తున్నాయి. రైతులకు ఏ పంటల విత్తనాలు ఎన్ని ఇస్తున్నారు? ఈ మినీ కిట్స్ విషయంలో ఏమన్నా ఉచితంగా ఇస్తున్నారా? అవి కూడా ఏమన్నా సబ్సిడీనా? మినీ కిట్స్ వచ్చేసి 59,000 కిట్లు అండి. కందులు అవి వచ్చేసి పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. అట్లే 1,500 కిట్లు వచ్చేసి బ్లాక్ గ్రామ్ అవి కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము. 150 కిట్లు వచ్చేసి కొర్ర, 3,000 కిట్లు వచ్చేసి రాగులు ఉమ్మడి అనంతపురం జిల్లా వరకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలకు మొత్తము నిల్వలు పంపించారా రైతులకు పంపిణీ చేయడానికి? ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పంపిణీ ప్రారంభంగానుంది? ప్రస్తుతం వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 800 ఆర్ఎస్కేల్లో మొత్తం 73,000 క్వింటాలు పొజిషన్ చేశాము. ప్రాసెస్ నడుస్తుంది. ఈసారి ముఖ్యంగా అంటే మీరు తెప్పించిన మినీ కిట్స్ ఏవైతే విత్తనాలు ఉన్నాయో కొత్త వెరైటీస్ ఏమన్నా ఈసారి రైతులకు ఇస్తున్నారా? ఏ పంటల విత్తనాలు కొత్త రకాలు ఇస్తున్నారు? ఇప్పుడు మనం ఇచ్చే మినీ కిట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వారు మినీ కిట్స్ని ఎంకరేజ్ చేయాలని 100% సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే మనం మినీ కిట్స్ అన్ని కూడా LRG 105 అని తక్కువ పంటకాలం కందుల రకం ఉంది. అట్లే రాగులు వచ్చేసి వేగావతి, ఇంద్రావతి అని చెప్పేసి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ వారు కొత్త రకాలను, ఎందుకంటే పాత రకాలు మనకు పురుగు మందులు అవి వస్తున్నాయి కాబట్టి కొత్త రకాలను రైతులకు అందించి దిగుబడి పెంచాలనే ఉద్దేశంతో ఈ కిట్స్ ఇస్తున్నారు. వేరుశెనగ సంబంధించి ఎంతమంది రైతులకు ఇచ్చే అవకాశం ఉంది? ఎన్ని ఎకరాల్లో ఈ కొత్త వెరైటీ ఇస్తున్నారు? మొత్తం మనకు 1694 విశిష్ట రకం తిరుపతి నుంచి 500 క్వింటాలు వచ్చిందండి. 500 క్వింటాలు అంటే కనీసం అంటే 1,000 మంది రైతులకు ఇస్తామండి. ఈసారి విత్తనాలు ఏమన్నా తక్కువ పడే అవకాశం ఉందా? అంటే రైతులు కోరినన్ని విత్తనాలు అన్ని పంటలకు ఇవ్వగలుగుతారా? అంటే వేరుశెనగ మాత్రం కొద్దిగా గవర్నమెంట్ వారు ప్రస్తుతానికి అయితే తక్కువనే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మనం 2 లక్షల క్వింటాలు ఇచ్చాము. ఈ సంవత్సరం వచ్చేసి 1,10,000 క్వింటాలు మాత్రమే ఇచ్చారు. అంటే మొన్న మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీకు కావాల్సిన విత్తన కొరత అయితే రానివ్వకుండా చూసుకోండి, మేము కావాల్సినవి మీకు ఇస్తామని చెప్పేసి మనకు గవర్నమెంట్ వచ్చి ప్రామిస్ చేశారు. మనకి విత్తనంకు సంబంధించి ఎటువంటి కొరత రాకుండా చూసుకుంటామండి. మిగిలిన పంటల విషయంలో కూడా ఈసారి కంది కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ విస్తీర్ణం తగ్గుతూ ఉంది, ఏటికేడు తగ్గుతూ ఉంది. ఆ స్థానంలో కంది, మొక్కజొన్న, ఇతర పంటలు పెరుగుతున్నాయి. మరి ఈ ప్రత్యామ్నాయ పంటలు రైతులు వేరుశెనగ ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన కంది కానీ ఇతర పంటలు కానీ మీరు విత్తనాలు సిద్ధం చేసుకున్నారా? మనకు జనరల్ సబ్సిడీ మినీ కిట్స్ కాకుండా, మినీ కిట్స్ 59,000 కిట్స్ ఇచ్చారు కాకుండా, అవి కాకుండా మనకు 30% సబ్సిడీతో 1,600 క్వింటాలు కందులు ఇచ్చారండి. మనకు వాటితో మనం ఫుల్ఫిల్ చేస్తాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు కేవలం 1,200 క్వింటాలే సేల్స్ అయింది కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు. మనకు గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చారు 1,600 క్వింటాలు. ఒకవేళ మనకు ఏరియా పెరిగినప్పటికి కూడా మనకు ఇబ్బంది ఏం లేదు. సీడ్ అయితే అందుబాటులో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొంతమంది రైతులు వేరుశెనగకు ప్రత్యామ్నాయంగా కంది, తర్వాత మిల్లెట్ పంటలు అంటే చిరుధాన్య పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది 2 ఏళ్లుగా క్రమంగా వేరుశెనగ పంట విస్తీర్ణము తగ్గుతూ వస్తూ ఉంది. అంటే దిగుబడులు తగ్గడము, సకాలంలో వర్షాలు రాకపోవడము, ఇతర ఇబ్బందుల కారణంగా రైతులు వేరుశెనగ పంటను వదిలేసి ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకుంటున్నందున దానికి తగినట్లుగా ఆయా రకాలు, ఆయా పంటల విత్తనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అదేవిధంగా దానికి తగినట్లుగా ఏపీ సీడ్స్ సంస్థ కూడా రైతులకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేసింది. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా, ఏపీ సీడ్స్ నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.